కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 23వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయన్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీన సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుందన్నారు. ఈ నెల 5 నుంచి 20 వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో వొకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ప్రాక్టికల్స్ ఈ నెల 11 నుంచి 20 వరకు జనరల్ విద్యార్థులకు 77 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఇక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిని పెద్ది రోజా, జిల్లా రవాణా అధికారిని ఆకురాతి వాణిశ్రీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. దెందులూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి యాజమాన్యాలను భయపెట్టి బస్సులను సభకు తరలించడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ పెడన నియోజకవర్గ నేత సమ్మిట బాబు ప్రశ్నించారు. ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ సభకి ఆర్టీసీ బస్సులు పెట్టడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి సభకి జనాన్ని తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దారుణమని టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. సీఎం సభ కోసం ఈ రోజు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేయించి అధికార వైసీపీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్షాలు అద్దె ప్రాతిపదికన బస్సులు అడిగితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని సాకులు చెబుతారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మొట్టమర్రి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, కాంతారావు, ఆసింబేగ్, చిన్నం సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ బస్సులన్నీ కూడా ఆయన వైసీపీ పార్టీ సిద్ధం కార్యక్రమానికి ఈ బస్సులన్నీ తరలిచ్చాడు ఆయన. మరి ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ బస్సులు కూడా పార్టీ కోసం వినియోగించుకున్నాడు అన్నీ కూడా. మరి ప్రజలందరూ కూడా గమనించండి, ఈ ముఖ్యమంత్రి యొక్క తీరు ఎలా ఉందంటే అతనికి కావాల్సింది రాజకీయం, విద్యార్థుల భవిష్యత్తు అక్కల్లా, ప్రజల భవిష్యత్తు అక్కల్లా, ప్రజల యొక్క జీవన పరిణామాలు అక్కల్లా ఈయనకి కావాల్సింది రాజకీయం. ఈ రాజకీయం కోసం ఎక్కడైనా మీటింగ్ పెడితే దాదాపు 3-4 జిల్లాల నుంచి ఈయనుండే జిల్లాకి బస్సులన్నీ తరలిస్తాం. అక్కడున్న కార్యకర్తల్ని, అక్కడున్న పార్టీ వాళ్ళందరినీ కూడా తరలిస్తానికి ఈ ప్రభుత్వం యొక్క వాహనాలన్నీ కూడా ఆర్టీసీ వాహనాలన్నీ కూడా ఉపయోగించుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా గమనించండి. వాళ్ళ కృష్ణా యూనివర్సిటీకి వెళ్తానికి 500 మంది విద్యార్థులు బస్సులు లేక ఇంటికి వెళ్ళిపోయారు అందరూ కూడా. కాబట్టి విద్యార్థులు మేము ఫోన్ చేస్తే మేము వచ్చామన్నమాట, మాకు తెలియదు, మాకు కూడా తెలియదు. ఏమంటే మేము బస్సులు వెళ్తానికి ఆర్టీసీకి వచ్చాం, ఆర్టీసీలో కూడా బస్సు లేదు, ఏంటి బస్సు లేదని అడిగితే వాళ్ళ సీఎం ప్రోగ్రాంకి బస్సులు తరలించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధపాతాళానికి ఏ విధంగా తొక్కేస్తున్నాడనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితి. ఒక కృష్ణా యూనివర్సిటీకి చూసుకున్నట్లయితే 500 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు ద్వారా అక్కడ ప్రయాణం చేసి చదువుకునే పరిస్థితి ఉంటే ఈరోజు ఆ బస్సులన్నిటిని రద్దు చేసి వైసీపీ పార్టీ మీటింగ్ ఏలూరు దెందులూరులో జరుగుతుంటే ఆ సభకి బస్సులన్నిటిని తరలించి ఒక్క మచిలీపట్నం నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 1500 ఆర్టీసీ బస్సుల్ని వైసీపీ పార్టీ సభకు తరలిస్తున్నారంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కోరుతున్నాం. అంతేకాకుండా విద్యార్థులందరూ ఈ ముఖ్యమంత్రి సిద్ధమనే తన ప్రైవేటు ప్రోగ్రామ్ మీటింగ్కి బస్సులు తరించి ఇక్కడ బస్టాండింగ్లో విద్యార్థులందరూ కూర్చున్నారు. జగన్ మావయ్య మాకు బస్సులు లేవు మావయ్య, నీ బస్మాసు రాష్ట్రం మా మీద పెట్టేసావు మావయ్య అని చెప్పి కేకలేస్తూ ఉన్నారు. ఓ పక్కన పింఛనర్లు, మీకు పింఛన్ కావాలంటే ముసలి ఎవరైతే బాగా ముసలోళ్ళని కూడా నీకు పింఛన్ కావాలంటే బలవంతంగా బస్సులు ఎక్కించడం, డోగ్రా సంఘాల ఆడవాళ్ళని మీకు డబ్బులు పడాలి అంటే మీరు మీటింగ్కి రావాలని బలవంతంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ముఖ్యమంత్రి తన పప్పం గడుపుకుంటా ఉన్నాడు. ఇవాళ విద్యార్థులకి భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు.
విద్యార్థులు బస్టాండింగ్లో పడికాపులు కాల్చే పరిస్థితి. కాలేజీకి ప్రైవేట్గా మామూలుగా ఆటోలోకి వెళ్తే సమయం దాటిపోయింది, మధ్యాహ్నం దాకా గేట్ దగ్గర నుంచోవాలి సార్ అని వాళ్ళు పడుతున్నటువంటి బాధని మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థుల ఆడపిల్లలు బస్టాండింగ్లో కూర్చుని బస్సు కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అదే ప్రతిపక్ష పార్టీలు పెడితే బస్సులు ఇవ్వరు, వ్యాన్లు ఇవ్వరు, డబ్బులు ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం కలిగించడానికి డబ్బులు కడతానన్నా మమ్మల్ని పర్మిషన్ ఇవ్వకుండా. రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ నిధులతో మోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో ఆర్సీ కరకట్టపై బస్ షెల్టర్ ను నిర్మించారు. ప్రజారోగ్య వేదిక జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుట్టాయిపేటలోని జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారకార్థం ఈ నెల 4వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఫిట్స్ మరియు పక్షవాతం ఉన్నవారికి రిపోర్టులను పరిశీలించి 2 నెలలకు సరిపడా మందులన్నీ 200 రూపాయలకు ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు పి నాగయ్య, ఎండి యూనస్, కె జేజీ బాబు తెలిపారు. ఇక ఈ శిబిరంలో గోపాలం శివనారాయణ, కుప్ప రామశాస్త్రి, పి సురేష్, చంద్రారెడ్డి, కె మానసాదేవి, డిఆర్కే ప్రసాద్, టి పద్మావతి, రావి శ్రీనివాసరావు, ఆర్ శంకరానంద్ కూడిన వైద్య బృందం పాల్గొంటారని వారు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనగా ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మచిలీపట్నం స్థానిక బుట్టాయిపేటలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజారోగ్య వేదిక మరియు డాక్టర్ గోపాలం శివనారాయణ గారి ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు మాత్రమే చూడబడుతుంది. 2 నెలలకు సరిపడా మందులు కేవలం 200 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మీరు రాబోయే ముందు బ్లడ్ రిపోర్ట్లు, బ్లడ్ టెస్టులు చేయించుకుని రావాల్సి ఉంటుంది. ఈ క్యాంపులో ప్రముఖ డాక్టర్లు శ్రీ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ మానసాదేవి, డాక్టర్ శంకరానంద్, డాక్టర్ కుప్ప రామస్వామి గారు పాల్గొంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మచిలీపట్నం మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల కేరింతల నడుమ పండుగ వాతావరణంలో మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. వైసీపీ ఓటమికి సిద్ధమని జనసేన పార్టీ పెడ నియోజకవర్గ నేత సమిట బాబు విమర్శించారు. దెందులూరులో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి యాజమాన్యాలను భయపెట్టి బస్సులను సభకు తరలించడం ఎంతవరకు సమంజసమని బాబు అన్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతోందని ఆయన పేర్కొన్నారు. జనసేన టీడీపీ పొత్తును వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన అన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేశాకే ఓట్లు అడుగుతారని చెప్పి మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా, ఆ ప్రిన్సిపల్స్ కూడా చెప్తున్నారు, స్కూల్ బస్సులు పెట్టకపోతే మమ్మల్ని ఊరుకోరండి, అందుకని మేము సెలవు ప్రకటించాము అని చెప్పి వారు మొహమాటం కొద్దీ చెప్తున్నారు. కొన్నిసార్లు మాకు అవి వింటుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఈ గవర్నమెంటు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇటువంటి ఈ చర్యల్ని మనం ఏ రకంగా అనుకోవాలో ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈరోజు బలవంతంగా ప్రైవేట్ స్కూల్స్కి సెలవు ఇప్పించి మరి ఆ బస్సుల్ని బలవంతంగా జనాలను తీసుకెళ్తున్నారంటే మనం అదేవిధంగా జనాలను కూడా మీరు రాకపోతే పథకాలు ఆపేస్తాం, మీరు రాకపోతే డోక్రాలో ఉన్న వాళ్ళకి మీకు ఫైన్లు వేస్తామని చెప్పి బలవంతంగా బస్సులు ఎక్కించుకుని తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి చోటన మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే సిద్ధమని పైకి అన్నప్పటికీ లోపల మాత్రం భయంగానే టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తే మనం ఏమైపోతామనే భయంతోనే వీళ్ళు బతుకుతున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ చూస్తున్నారు. వారు చాలా సంసిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి వాళ్ళు చాలా సంసిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఉన్నప్పటికీ దాన్ని కూడా వాయిదా వేపించారు అంటే మీరు విద్యార్థులకి ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారో మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ 4.5 సంవత్సరాలుగా విద్యా విధానాన్ని పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఇవాళ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ
సెలవులు ప్రకటించి తన సభకి బస్సులను తీసుకెళ్ళటాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని అడుగుతున్నాం. ఈ 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరో 5 సంవత్సరాలు మళ్ళా మరింత నాశనం చేయడానికి సిద్ధపడుతున్నామని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. లేదంటే జనసేన టీడీపీ పొత్తు చూసి భయపడి ఇంటికి పారిపోవడానికి సిద్ధపడుతున్నామని నేను అడుగుతున్నాం. సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా మళ్ళా నువ్వు దానికి సిద్ధమని నేను. రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ నిధులతో మోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో ఆర్సీ కరకట్టపై బస్ షెల్టర్ ను నిర్మించారు. రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ నిధులతో మోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో ఆర్సీ కరకట్టపై బస్ షెల్టర్ ను నిర్మిస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు పర్యవేక్షణలో సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి అధ్యక్షతన బస్ షెల్టర్ నిర్మాణానికి మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి, జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు భూమి పూజ నిర్వహించారు. రవీంద్ర కుమార్ తన రాజ్యసభ నిధులు 5 లక్షలతో బస్ షెల్టర్ నిర్మిస్తున్నట్లు చందన రంగారావు తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రవీంద్ర కుమార్ కు ఈ సందర్భంగా రంగారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాల మాజీ చైర్మన్ మత్తి శ్రీనివాసరావు, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మిరియాల గీతా జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు కనకమెడల రవీంద్ర కుమార్ గారు, అది ఆయన్ని మన జైపురమేను, వారి నేతృత్వంలో వారి నిధుల నుంచి ఈ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కట్టంట 3 షెల్టర్లు, అదేవిధంగా పెదపూల దగ్గర ఇట రకరకాలుగా ఒక 10 షెల్టర్లు మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా ఈ షెల్టర్ని నిరుపయోగంగా వాడకుండా ఉపయోగకరంగా వాడే విధంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని బస్ షెల్టర్లు ఉన్నాయంటే దరిద్రమైనటువంటి అలవాట్లకి లోనయ్యి నిరుపయోగంగా చేసి వాటిని చండాలం చేసేస్తున్నారు. అట్లా కాకుండా ఈ గ్రామస్తులందరూ కూడా పర్యవేక్షణలో చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొత్తపాలెం గ్రామంలో దళితవాడ దగ్గర మరి రవీంద్ర కుమార్ గారు ఎంపీ కనకమెడలో ఆయన రాజ్యసభ సభ్యుడు అవుతూ మా స్థానికంగా మా నియోజకవర్గం అవుతూ మా అదృష్టం. ఈరోజు 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి మా దళితవాడ దగ్గర ఈ షెల్టర్ కట్టుకుంటాకి ఇటు గౌడుపాలెం, దళితవాడ, అట్లాగే కాపుటూరు కూడా ఈ చిన్న బ్రిడ్జి నుంచి ప్రయాణికులు ఈ కట్ట మీద నుంచుంటే అనేక రకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య ఆయన వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళి సర్పంచ్ గారు, మేము, మా మత్తి శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఆయన అడుగుతాం. ఆయన పెద్ద మనసు చేసుకుని మా గ్రామానికి 5 లక్షలు ఈ బస్ షెల్టర్గా నమ్మకంగా ఇస్తున్నందుకే ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇలాగే రాముడిపాలెం, అట్లాగే నడకుదురు, ఇట్లాగే కొక్కిలిగడ్డ ఈ 4 బస్ షెల్టర్లు ఆయన ఇస్తాం చాలా అదృష్టం మా గ్రామాలకి. రాబోయే కాలంలో ఇది రాజధాని అయినప్పుడు ఈ కట్టంటే బస్సులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది లేకోకుండా మా పంచాయతీ నుంచి మేము ఆయనకి చాలా కృతజ్ఞత తెలియపరుస్తూ. విద్యార్థుల కేరింతల నడుమ పండుగ వాతావరణంలో మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. విద్యార్థుల కేరింతల నడుమ పండుగ వాతావరణంలో మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలవరపు జయంతి అధ్యక్షతన ఉపాధ్యాయులు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా పంచాయతీ సర్పంచ్ నందిగం మేరీ రాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతిలో 578 మార్కులు సాధించిన మేడికొండ మోనాకు జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు దంపతులు బంగారపు గొలుసును బహుకరించారు. అలాగే వివిధ క్రీడాంశాలు, సాంస్కృతిక వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీపీ రావి దుర్గావాణి, సర్పంచ్ మేరీ రాణి బహుమతులు ప్రదానం చేశారు. ఇక ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, రావి ప్రభుదాస్, నందిగం అభిషేకరావు తదితరులు పాల్గొన్నారు.
మనం కూడా ఇక నుంచి బాగా చదవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మామూలుగా విద్యార్థి దశ అంతా కూడా దాదాపు ఇప్పుడు కాదులే నెక్స్ట్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి చదువుకుందామని ఒక వాయిదా పడేస్తారు. మళ్ళీ అది అలా సెకండ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ యానివర్సరీ వచ్చేస్తుంది, అలా వాళ్ళు జరుపుతూ ఉంటారు. ఎవరైతే మనం బాగా చదవాలి, ముందుకెళ్ళాలి, మన పేరెంట్స్ మన కోసం చాలా కష్టపడుతున్నారు అనేటువంటి జ్ఞానాన్ని ఆవశ్యకత తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే బాగా చదువుతారు. ముందు చదువు బాగా రావాలి అంటే డిసిప్లైన్ ముఖ్యం. టీచర్స్ చదువుతానే ఉన్నారు, పిల్లలు ఇక్కడ చెప్పేది ఏమి వినకుండా తిరుగుతూనే ఉన్నారు. బాగా చదివి ప్రైజులు తీసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది ముందుకు రావాలి. ఈ వార్షికోత్సవ కార్యక్రమం పెట్టడానికి కారణమే అది. ఏంటంటే విద్యార్థుల్ని ప్రోత్సహించడం, చదివే కాకుండా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టి వాటికి ముందుకు వెళ్తున్నారు, ముందుకి అవకాశం ఇస్తున్నారు అని చెప్పి ఇందాక డబ్బుల ద్వారా